ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమంలో చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఓవరాల్ గా చూస్తా ఉంటే మీ యొక్క నియోజకవర్గంలో నవంబర్ 5 నుంచి ప్రారంభించి డిసెంబర్ 5 నెల రోజుల్లోనే 1,16,000 కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. ఎలా అనిపిస్తోంది? చంద్రగిరి నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోట. ఏ విధంగా అయితే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలు చేయాలని ఆదేశించారో ప్రజలు స్వచ్ఛందంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో బయటకు వచ్చి మేమున్నామని చెప్పి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత తెలపడానికి ఈరోజు ఇల్లిల్లు ఇంటి కనీసం అంటే ఒకరిద్దరు సంతకం పెట్టి 1,16,000 సంతకాలు ఒక్క చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో చేశారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం చంద్రగిరి నియోజకవర్గం తెలుస్తుందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసే కార్యక్రమాలు 1,00,000 కోట్ల విలువయ్యే ఈరోజు ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా 66 ఏళ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి అంత దుర్మార్గపు చర్య దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయడం కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏమైనా ప్రైవేట్ ఉంటే ఉచితంగా ప్రజలకు ఎట్లా మేలు చేయాలో ఒక ముఖ్యమంత్రి ఆలోచించాలి. కానీ ఇంత నీచంగా ఇంత దౌర్భాగ్యంగా ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజలు రక్తం తాగాలా అని చెప్పి ఒక ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఈ ముఖ్యమంత్రికి వాళ్ళ కుమారుడు లోకేష్ బాబుకి కూడా ప్రజలు చర్మగీతం పారుతారు. వాళ్ళు రాజకీయంగా సమాధి చేస్తారని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంలో పాల్గొనడం ఏ విధంగా అనుకోవచ్చు అంటారు? ఈరోజు ముఖ్యంగా చంద్రగిరికి వస్తే వీళ్ళు పెట్టే అక్రమ కేసులు వీళ్ళు ఏ విధంగా అయితే నాయకులను ఇబ్బంది పెట్టే తీరు చూస్తా ఉంటే ప్రజలకి మంచి చేయడం మానేసి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ ఎంతసేపు క్రెడిట్ చోరీ ఈ రెండే వాళ్ళు పెట్టుకున్నది. ఒకటి ఏ విధంగా ఒకటి ఏదైనా నెగిటివ్ వస్తే ఒక అతను నెత్తి లోపలేయడము, లేదంటే ఏదైనా జగన్ ఒక మంచి పని చేస్తే క్రెడిట్ చోరీ అని చెప్పి మొత్తం తీసుకొని మేము చేశామని వాళ్ళ ఛానళ్లకి డబ్బా కొట్టుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ గత 1.5 సంవత్సరంగా చేసింది ఏమీ లేదు. ఇదంతా బాగా ప్రజలకు అర్థమైంది. అందుకే చంద్రగిరిలో 60,000 మందికి సంతకం పెట్టించమని చెప్పి జగన్ ఆదేశిస్తే మేమున్నామని చెప్పి స్వచ్ఛందంగా అంటే మేము చెప్పినా చెప్పకపోయినా మేము సంతకం పెడతామని చెప్పి మేమే మరి జిరాక్సులు చేసుకోవచ్చి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఈరోజు 1,20,000 మంది పైగా సంతకం పెట్టడం జరిగింది. ఇది ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బ లాంటిది. ఇప్పుడైనా వాళ్ళు మేలుకొని ఇంకొన్న 3 సంవత్సరాలే వాళ్ళ టైం ఉంది, తర్వాత అయిపోతుంది. ఈ 3 సంవత్సరాలైనా ప్రజలకి ఎన్నో కొంత మంచి పనులు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. ఈ రోజు 170 రోజులు పైగా అవుతోంది. ఈ రోజు ప్రజలంతా కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఏ విధంగా చూడాలంటారు? ప్రజలు ఉండే నాయకుడు ప్రజానాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఎత్తి జైల్లో వేసేస్తే చంద్రగిరిలో ఎవరుండరు, ఒంగోలులో ఎవరుండరు, జగనన్న చుట్టుపక్కల ఎవరుండరు, కొన్ని రోజులు గ్యాప్ వచ్చేస్తుంది, ఇది ఇబ్బంది పెట్టచ్చని ఒక భ్రమతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేసిన ప్రతి రోజు ప్రజల్లో వాళ్ళకి కనీసం అంటే ఒక్కొక్క రోజు వాళ్ళకి వ్యతిరేక స్టార్ట్ అవుతా ఉంది. వాళ్ళు పెట్టిన 170 రోజులు కావచ్చు, ఇంకో 30 రోజులు 40 రోజులు పెట్టినా సరే తప్పకుండా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. అందరూ కూడా తప్పకుండా నిర్దోషులుగా బయటకు వస్తారు. ఇదే విధంగా నాన్నగారు ఒక్కడే కాదు, మీరు చూస్తే పాపం పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు. ఎప్పుడో 7 సెకండ్లు కాల్ మాట్లాడితే 7 సెకండ్లో పెద్ద కుతంత్రం వేశారని చెప్పి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. జోగి రమేష్ గారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన్ని అయితే లోపల వేయడం జరిగింది. ఇదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి 100 రోజులు వేయడం జరిగింది. వల్లభ వంశీ గారిని వేయడం జరిగింది. చెప్పుకుంటా పోతే జిల్లాకు 1-2 మందిని ఇప్పటికీ అందరూ లోపలేసి ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు ఇవన్నీ కూడా అనుభవిస్తారు. తప్పకుండా ఇదే విధంగా లోకేష్ బాబు కూడా ఇలాంటివి కూడా జరుగుతాయని కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లోనే ఈ రోజు వ్యతిరేకత చంద్రగిరిలో చూస్తున్నారు. మేము 60,000 సంతకాలు పెట్టాలంటే 1,20,000 డబుల్ సంతకాలు పెట్టారు. ఇదే విధంగా స్టేట్ అంతా కూడా ఉంది. తప్పకుండా మీరు రేపు ఊర్లో తిరిగే పరిస్థితి ఉండదు. ప్రజలే మిమ్మల్ని చీకొడుతున్నారని ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం పైనటువంటి ప్రజా వ్యతిరేకతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కోటి సంతకాల సేకరణకు ప్రజా ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసపడుతున్నటువంటి ప్రజా ఉద్యమంలో కోటి సంతకాల సేకరణలో ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే
1,16,000 మంది సంతకాల సేకరణలో పాల్గొన్నారంటే ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నియోజకవర్గం నుంచి.